పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమ గౌరవములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? నిజంగా బాగున్నారా లేకపోతే పెదాల మీద బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ దివ్య ప్రసాద ప్రభుకి వస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం సంతోషంగా. నిరీక్షణ అంటే ఏంటి? నమ్మకం. ఇంకో పదం కూడా చెప్పారు మాస్టర్ గారు. ఏంటిది అది? ఎదురు చూడటం. యాక్చువల్గా అవి రెండు పదాలు కాదు, అర్థమైందా? నమ్మకముతో ఎదురు చూడటమే నిరీక్షణ, అర్థమైందా? క్రైస్తవుడు అనేటువంటి వాడు తన రక్షణ కొరకే నమ్మకముతో ఎదురు చూస్తాడు. ఆ పదం వేరు, ఈ పదం వేరు కాదు, రెండు ఒకటే. వి వెయిట్ ఇన్ హోప్, అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఆ నిరీక్షణ అంటే ఏంటంటే నమ్మకముతో ప్రభు ఇది చేస్తాడు, ప్రభు ఇది నాకు చేస్తాడు అనే నమ్మకం, అదే నిరీక్షణ అంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈనాటి ఉదయం మనందరం కూడా తెలుసుకున్న నిరీక్షణ అంటే ఏమిటి. పాపు గారు తాను రాసినటువంటి లేఖలో నిరీక్షణ యాత్రికులం. ఏ యాత్రికులం అండి? నమ్మకంతో ఎదురు చూస్తూ వెళ్ళాలి మనం. అపనమ్మకంతో కాదు వెళ్ళేది, అపనమ్మకంతో కాదు, నమ్మకంతో వెళ్ళాలి. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నిరీక్షణ మనకు కలిగి ఉంటే సరిపోదండి. పాపు గారు చాలా కుండబద్దలు కొడుతున్నారు. యేసుప్రభు కూడా అదే చెప్పేది. నీ స్వార్థం కోసమే నిరీక్షణను వాడుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవుడనేటువంటి వాడు పరుల కొరకై జీవించాలి. క్రైస్తవునికి నిరీక్షణ తన స్వార్థం కోసం మాత్రమే కాదు. ఒకవేళ నేను నా స్వార్థం కోసం మాత్రమే, నేను మాత్రమే అనే పదం వాడుతున్నానండి. మన స్వార్థం ఉండొద్దంటలా, ముందు మనం రక్షణ పొందాలి, అర్థమవుతుందా? మనకు కావాలి ఆ నిరీక్షణ. ఆ తరువాత ఈ నిరీక్షణని మనం ఇతరులకు నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలి, అర్థమైందా? అంటే ఈ నమ్మకాన్ని, ఈ క్రీస్తు ప్రభువులో ఉన్న ధైర్యాన్ని, ఈ ప్రోత్సాహాన్ని, ఈ యొక్క ఎదురు చూపుని మనం ఎవరైతే నిరాశలలో ఉన్నారో, వేదనలో ఉన్నారో వారికి మనం ఇవ్వాలి. సొడాలిటీ మెంబర్స్గా మన బాధ్యత ఇక్కడ ఉందండి. మరియ తల్లి, ప్రియులారా ఈ మాట వినండి జాగ్రత్తగా. మరియ మాత తాను మాత్రమే దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండాలా. తనకున్నటువంటి ఈ ఎదురు చూపుని, ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చింది. అవునా కాదా? ఈరోజు పండగ అదే. ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చింది ఆ నమ్మకాన్ని, అవునా కాదా? కానాపల్లి పెళ్లి విందులో అయ్యో అంతా అయిపోయింది, మా బ్రతుకు అయిపోయింది, ద్రాక్షారసము లేదు కదా అని వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. మేడపై గదిలో పరిశుద్ధాత్మను పొందకముందు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనములో ప్రియులారా, నిరుత్సాహముతో ఉన్నటువంటి అపోస్తులని ఒక చోట చేర్చి కోడి తన పిల్లలను తన రెక్కల మాటున భద్రపరచుకున్నట్లుగా మరియ తల్లి ఆ మొదటి శ్రీ సభ ప్రారంభములో ఆ మరియ తల్లి నిరుత్సాహముతో ఉన్నట్టు శిష్యులందరినీ ఒక చోట చేర్చి ఏం చేశారు? వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. మరియమాత నిరీక్షణకు ఆధారము, మరియమాత నిరీక్షణకు ఉదాహరణ,
మరియమాత నిరీక్షణకు మనందరికి సుమాతృక. అంటే ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత నిరీక్షణలో మనందరికీ కూడా గొప్ప ఆదర్శం. అంటే దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీ ద్వారా దేవుని కుమారుడు జన్మించబోతున్నాడు అంటే ఆమె గుండెలో రాయబడ్డది కాదంటల్లా. అయినా కానీ నా దేవుడు నా చెయ్యి విడవడో, ఈ దేవుడు నమ్మదగిన దేవుడు, ఈ దేవుడు విశ్వసించదగిన దేవుడు, ఆయన ఆడిన మాట తప్పేటువంటి వాడు కాడు. ఆ నమ్మకం ఆమెకు తెలియదండి. అప్పుడు దేవుని యొక్క దూత చెప్పినప్పుడు ఆమెకు తెలియదు. నిజంగానే ఒక మామూలు స్త్రీగా ఆమెకు అర్థం కాలేదండి. అర్థమైతే ప్రశ్నించేది కాదు. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం? దేవుని దూత చెప్పింది, నీ చుట్టమ ఎలిజబెత్తమ్మను చూడుము, గొడ్రాలైనటువంటి ఆవిడ ఇది గర్భము దాల్చి 6వ మాసం అనగానే ఆమె ఏమనలేదండి, నేను ప్రభువు. ఆ మాటలో ఎంత దాగుందో తెలుసా? నాకు ఇంకేమి లేదండి, ఆయన నమ్ముతున్నా అంతే, ఆ దేవుణ్ణి నమ్ముతున్నా, ఆయన సందేశాన్ని పంపించాడు, ఇక ఆయనకి అప్పచెప్పుకుంటున్నా. అది నమ్మకం అంటే. ఆయన ఏం చేసినా నేను నమ్ముతానంతే. నిరీక్షణ, నమ్మకమతో ఎదురు చూడటం అంటే మరియ తల్లి మనకు నేర్పిస్తుంది ప్రియులారా. ఆవిడ నుండి నేర్చుకోవాలి మనం. 33.5 సంవత్సరాల వయసున్న కుమారుణ్ణి 5,000 మందికి ఆహారాన్ని పెట్టినటువంటి వాణ్ణి, ప్రేమను గురించి బోధించినటువంటి వాణ్ణి, తన కడుపున 9 నెలల పాటు మోసినటువంటి ఆ కుమారుణ్ణి సిలువను మోస్తూ ఉంటే మరియ తల్లి అడ్డు చెప్పి ఉండొచ్చండి. ఇదేంటండి, ఇదేం అక్రమం, ఇదేం అన్యాయం అనొచ్చు. కానీ తండ్రికి ఏదో చిత్తం ఉంది, ఆయన చిత్తం మీద నమ్మకం ఉంది. ఫుల్టన్ షీన్ బిషప్ గారు అంటారు తెలుసా? ఫుల్టన్ షీన్ బిషప్ గారు ఏమంటారు తెలుసా? మరియమాత తన జీవితంలో 2 సార్లు దివ్యబలి పూజ సమర్పించిందంటండి. ఇది మీరు మళ్ళీ తప్పుగా కోట్ చేయమాకండి, నన్ను మీకు ముందుగానే చెప్తున్నానండి. ఇది ఒక పోలిక. దీన్ని ఏమంటారండి? పోలిక. మరియమాతట 2 సార్లు దివ్యబలి పూజ సమర్పించిందట తన చేతుల మీద, తన దగ్గరుండి. ఆ తల్లి మొదటిసారి బాలయేసుకు దేవాలయంలో సున్నతి సంస్కారం చేసినప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని దేవుని సన్నిధిలో అర్పించింది. ఫుల్టన్ షీన్ బిషప్ గారు చెప్తారండి దీని గురించి. ఎప్పుడైతే మరియమాత యేసు ప్రభుని సిమియోను చేతుల్లో అప్పిచెప్పి దేవునికి సమర్పించిందో ప్రియులారా, ఈ సృష్టిలో మొట్టమొదటి దివ్య బలి పూజ అక్కడ సమర్పించబడిందండి. 2వసారి మరియ తల్లి కల్వరి కొండ మీద మరియ తల్లి మనందరి కొరకై తన కుమారుణ్ణి దివ్య బలిగా అర్పించిందంటండి. కాబట్టే మరియ తల్లిని ఏమంటారో తెలుసా? న్యూ ఏబ్రహాం అంటారండి, నూతన అబ్రహాము అంటారండి. ప్రియులారా, అక్కడ అబ్రహాము కొండ మీద తన కుమారుని బలి ఆగిపోయింది. ఇక్కడ మరియ తల్లి తన కుమారుని యొక్క బలిని నెరవేర్చి మానవునికి రక్షణ తీసుకుని వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అక్కడ దేవుడు అబ్రహాముని తన కుమారుని బలిగా ఇవ్వమన్నాడు. ఇచ్చాడా? ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ బలి పూర్తి అయ్యిందా? అవ్వలేదు. అక్కడ ఆగిపోయిన బలిని మరియ తల్లి ఇక్కడ దగ్గరుండి కలువరి కొండ మీద మనందరి రక్షణార్థమై ఆ బలిని పూర్తిగా ఇస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా మరియమాత నిరీక్షణకి ఆదర్శం. నిరీక్షణకి ఆదర్శం. క్రైస్తవులమైన మనం బైబిల్ గ్రంథం పిలిపించేది ఏమిటి అంటే, నిరీక్షణ నీతో మాత్రమే ఉంచుకుంటే సరిపోలా. మరియ తల్లి ఆ నిరీక్షణ ఆనందాన్ని,
ఆ నిరీక్షణ ఎదురుచూపుని, ఆ దేవుని మీద నమ్మకాన్ని తనతో మాత్రమే ఉంచుకొని నేను బాగుపడ్డా సరిపోయింది అనుకోలా. జాగ్రత్తగా ఆలకించండి. ఆమెకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని ఇతరులలో పంచింది, పెంచింది. చెప్పాను కదా, ఎలిజబెత్ అమ్మ కానాపల్లి పెళ్ళి, సిలువ చెంత, మేడపై గదిలో ఆ యొక్క బలాన్ని ఇతరులకు అందించింది. ప్రియమైనటువంటి మరియ తల్లి యొక్క భక్తులారా, మరియ తల్లి యొక్క అడుగుజాడలలో, సొడాలిటీలో, దేవమాత సొడాలిటీలో ఉండి మనందరం ముందుకు సాగుతున్నామంటే ఆ తల్లి వలె మనము కూడా ఇతరుల యొక్క ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, వేదనతో ఉన్నారో, అన్నిటికంటే ముఖ్యంగా నిరీక్షణ కోల్పోయి ఉన్నారో, నిరీక్షణను పోగొట్టుకొని ఉన్నారో, ఇక నమ్మకము లేకుండా వేదనతో ఉన్నారు, నాకెవరున్నారు తోడు అనేటువంటి వారికి నీవు వెలుగుచున్నట్టు దీపెనకగా మరియ తల్లి యొక్క ఆదర్శాలను ఇవ్వగలగాలి అక్కడ. అప్పుడే నీ నిరీక్షణకి, అదేవిధంగా నీ సొడాలిటీ మెంబర్షిప్కి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. లేకపోతే పరమార్థం లేదండి. యేసు ప్రభువు ఈ విధంగా అంటాడండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచుదురు, కానీ కొంచెము కింద ఉంచరు కదా. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ప్రజలు మీ సత్కార్యములను, మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. మీరు కూడా మీ వెలుగును వారి ఎదుట ప్రకాశించాలి. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వెలుగు లేకుండా ఉన్నారో జీవితాలలో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే కన్నీటితో ఉన్నారో వారి దగ్గర మీ వెలుగును ప్రకాశించాలి. వెలుగును ప్రకాశించటం అంటే ఏంటండి? ఒక దీపాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందు చూపించటమా? మన సహాయాన్ని, మన మంచితనాన్ని, మన ప్రేమని మరియ తల్లిలాగా వాళ్ళకి అందించాలి. మన ధైర్యాన్ని, దేనండి, మన ప్రోత్సాహాన్ని, మన విశ్వాసాన్ని మరియ తల్లిలాగా వాళ్ళకి అందించాలి. మీ వెలుగును, విశ్వాసాన్ని వెలుగుతో పోలుస్తుందండి శ్రీసభ. విశ్వాసాన్ని వెలుగుతో పోలుస్తుండే బైబిలు. నీ విశ్వాసం వెలుగుతుందా, ఆరిపోతుందా అంటే అర్థం ఏంటి? విశ్వాసాన్ని వెలుగుతో పోలుస్తుంది. పేతురు గారు పిల్లారా ఇదే మాటను మాట్లాడతారు. ఒకసారి పేతురు రాసినటువంటి లేఖ తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మొదటి లేఖ, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కానీ మీరు ఎన్నుకొనబడిన, మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా, మరియ తల్లి సొడాలిటీ మెంబర్స్ లారా, మీరు ఎన్నిక చేయబడ్డారు. అందరు నా కలిసి చూడండి దయచేసి. మేము గురువులం ఒక ప్రత్యేక పిలుపు కోసం ఎన్నిక చేయబడ్డా. మీకు కూడా దేవుడు మరియ తల్లి సొడాలిటీ మెంబర్స్గా ఉండడానికి ఒక పిలుపునిచ్చాడు. ఎస్, నేను ఈ రోజున మీకు అందరికి ఒక మాట చెప్తున్నానండి. ప్రియమైనటువంటి ఇదే మాట నేను మరిదల సభ్యులు కూడా చెప్తానండి. తర్వాత నేను చదివాను, తర్వాత మాస్టర్ని అడిగిన తర్వాత రూమ్లోకి వెళ్ళి కొద్దిగా గూగుల్ చేశాను. సొడాలిటీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటి అంటే, మరియ తల్లి ద్వారా క్రీస్తు చెంతకి, ఎక్కడి నుంచి ఎక్కడికండి? మరియ తల్లి ద్వారా క్రీస్తు చెంతకి. మీ బాధ్యత ఏంటో తెలుసా ప్రియులారా? ప్రార్థన, సేవ. ఈ రెండు ఏముండాలి మీ జీవితంలో? ప్రార్థన, సేవ. ఇవి రెండు మీకు ప్రధానమైనటువంటివి. వీటిని మరవమాకండి. సొడాలిటీ మెంబర్స్గా ప్రార్థన లేకపోయినా, సేవ లేకపోయినా కానీ బండి కుంటుబడుద్దండి. ప్రార్థన, సేవ రెండు జోడెడ్లుగా వెళ్ళాలి.
ఈనాడు మీరు జ్ఞానవడకం చేస్తున్నారు, ఒకరోజు ఆ యొక్క రికలెక్షన్ లాగా రిట్రీట్ లాగా పెట్టుకున్నారు. ఇది మనల్ని ప్రోత్సహించి కార్యరూపం దాల్చేటట్లుగా చెయ్యాలి. దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప పిలుపునిచ్చాడు, ఒక గొప్ప ఎన్నికనిచ్చాడు. క్రైస్తవులుగా ఉండటమే ఒక ఎన్నిక అనుకుంటే ఈ మరియ తల్లి సొడాలిటీ మెంబర్స్గా ఉండటం ఇంకా గొప్ప పిలుపు. కాబట్టి ఏమంటున్నాడు పేతురు గారు? పేతురు రాస్తున్న మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని సొంత ప్రజలు. దేవుని అద్భుత కార్యములు. దేనికంట మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు? దేవుని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అండి మనల్ని? దేవుని అద్భుత దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడూ కూడా ఇంత పొడుగు శాంతాడంత లిస్ట్ తీసుకొని నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగటం కోసమేనా? కాదు. దేవుడు నీ జీవితంలో చేసినట్టు అద్భుత కార్యాలని 10 మందికి చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నాడమ్మా, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు అద్భుతాన్ని చేశాడు, దేవుడు నాకు అద్భుతాన్ని చేశాడు, నీకు కూడా చేస్తాడు. ఇదే సాక్ష్యం. హల్లెలూయా. మనోళ్ళకండి సాక్ష్యం చెప్పాలంటే సిగ్గెక్కువ. కొన్ని చోట్లకి వెళ్తే అది ఉన్నది లేనిది అన్ని సాక్ష్యాల్లా చెప్తారు. నీ సాక్ష్యమే ఇతరులకు ధైర్యం కావాలి, నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. ఏమంటున్నాడు? దేవుని సొంత ప్రజలు, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములు, దేవుని అద్భుత కార్యములు. ఏ అద్భుత కార్యాలు? నీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు. ఈరోజు ఉదయం నేను మీతో కొన్ని కార్యాలు పంచుకున్నాను, నా జీవితంలో జరిగినాయి. నాకు అనారోగ్యం ఎలాగొచ్చింది, దేవునికి ఎలా మాట ఇచ్చాను, దేవుడు నన్ను ఎలా నిలబెట్టుకున్నారు, ఇప్పుడు ఎన్ని వేల మందికి నేను వాక్యాన్ని బోధించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అది నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పాను పిల్లలు మీతోటి. తర్వాత 2వది చెప్పాను మీతోటి. మా అమ్మ ఏ విధంగా మమ్మల్ని జపమాల జపించేది, పట్టుబట్టేది. ఆ జపమాలే మాకు దీవెనయ్యింది, ఆ జపమాలే మా కుటుంబానికి ఆశీర్వాదం. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం అండి. నువ్వు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పనక్కర్లా. మర్యాదలం, సొడాలిటీ 2 దగ్గరకు ఉంటాయి. కాబట్టి నేను చూసినటువంటి కొన్ని ఆదరణకరమైనటువంటి కార్యాలు మీకు చెప్తాను, వినండి. నేను ఈరోజు ఉదయం ప్రసంగం మొదలుపెట్టినప్పుడే చెప్పాను, చాలా ఉదాహరణలు నా జీవితంలో జరిగినాయి మీకు చెప్తానని చెప్పాను. సొడాలిటీ మెంబర్స్ ఏం చేయొచ్చు నాకు తెలుసు. ఇందాకలా మాస్టర్ తోటి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అనారోగ్యముతో ఉన్న రోగులని సందర్శించాలి. నేను న్యూస్వీడ్లో నెహ్రూపేటలో పనిచేస్తున్నప్పుడు దీన్ని నేను యూట్యూబ్లో కూడా చెప్పానండి, సాక్ష్యం జరిగిందండి. సొడాలిటీ మెంబర్స్ ఏం చేయొచ్చు, ఏ విధంగా అద్భుతాలు చేయొచ్చు, ఏ విధంగా నిరాశ కలిగినటువంటి వారికి నిరీక్షణనివ్వచ్చు, ఆశని కలిగించవచ్చు యేసయ్య మీద. నెహ్రూపేటలో ఉన్నట్టు మరిదల సభ్యులు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు అన్న పండగ ఉందా? మరియ తల్లి మోక్షారోహణ పండగ. ఆ మరియ తల్లి ఇండిపెండెన్స్ డే తప్ప మన భారతీయులకు అది చాలా పెద్ద పండగ. దాంతోపాటు కథోలికులుగా మనకి మరియమాత మోక్షారోపణ పండగ. ఆ పండగ రోజున అక్కడున్న మర్యాదల సభ్యులు వాళ్ళకు తోచినట్లుగా పండ్లు, ఫలాలు, బ్రెడ్లు తీసుకొని ఆ న్యూస్వీడ్లో ఉన్నటువంటి ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోగులందరికీ పంచేవాళ్ళు. నేను కూడా వెళ్ళేవాడిని. ఒకసారి ఇలానే వెళితే కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు, నేను ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాళ్ళు బ్రెడ్లు, ఫ్రూట్స్ అన్నీ పంచుతున్నారు. ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఒక తల్లి నేను అటు దాటిపోయిన తర్వాత అయ్యా అని కేకేసింది. అయ్యా అని కేకేస్తే వెనక్కి తిరిగి చూస్తాను. ఆమె దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయించరా, నా కోసం ప్రార్థన చేయించరా. ప్రార్థన అక్కడున్న మర్యాదల సభ్యులను పిలిచాను. కొంతమంది జెంట్స్ ఉన్నారు, కొంతమంది లేడీస్ ఉన్నారు. పిలిచిన తర్వాత ఆ తల్లి కోసం కొంచెం ఎక్కువగా ప్రార్థన చేశాను. ఆమె ఏడ్చింది పాప మమ్మల్ని చూసి.
అయ్యా నా జబ్బు నయమయ్యేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ నయం కావట్లేదు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత మేము వెళ్ళిపోయాం. మేము మర్చిపోయానండి, నేను మర్చిపోయాను. ఒక 2 వారాలు ఆగిన తర్వాత ఆ స్త్రీ వెతుక్కుంటా మరలా మన చర్చికి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆమె క్యాథలిక్ కాదు, ఆమె క్రైస్తవరాలు కూడా కాదు, ఒక నాన్ క్రిస్టియన్. జరిగినటువంటి అద్భుతం ప్రియులారా. ఆవిడ ఇలా నేను మొదటి శుక్రవారం అక్కడ 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను ఒక్కడే నడిపించుకునేవాడిని అండి. మా సంఘంలో అక్కడ ఒక 400 మంది వచ్చేవాళ్ళు. అది జరుగుతుంటే ఒక స్త్రీ వచ్చి పెద్దలను అడుగుతుందంటండి, ఇక్కడ ఫాదర్ గారు ఉంటారు కదా, ఆయన కలవాలి నేను అని. వాళ్ళు కూడా మర్చిపోయారు ఆమె గురించి. అంటే ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు కదా, అందరికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. ముఖ్యంగా ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఆమె ఏడుస్తూ మా గురువు కాళ్ళ మీద పడ్డది. ఆవిడొచ్చి నేను ఇంకా ప్రసంగం అయిన తర్వాత ఆ గ్యాప్లో బయటికి రాగానే ఆవిడ నాతో చెప్పటం ప్రారంభించింది, అయ్యా మీరు ఆ రోజు మీరు ఆసుపత్రికి వచ్చారు కదా, నేను నా కోసం ప్రార్థించమన్నా మీరందరూ ప్రార్థన చేశారు కదా. ఏడుస్తుందండి పెద్ద పెద్దగా. అయ్యా నేను నా వ్యాధిని ఎవరికి చెప్పుకోలేని వ్యాధయ్యా, నేను చాలామంది దగ్గరికి వెళ్ళానయ్యా, నా వ్యాధి నయం కాలేదయ్యా. కానీ మీరు ఆ రోజున మీ సంఘ బిడ్డలు మరిదల సభ్యులని కూడా తెలియదండి, మీ బిడ్డలందరూ కూడా మీతో పాటు కలిసి ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియనటువంటి అద్భుతం నాకు జరిగిందయ్యా. నేను క్రైస్తవురాలను కాదయ్యా, నాకు తెలియదయ్యా మాయలు మంత్రాలు. ఇదిగో ఈ రోజున నేను పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందానయ్యా. నేను మీ సంఘానికి వచ్చింది ఈ సాక్ష్యం చెప్పటానికని ఒక నాన్ క్రిస్టియన్ ఆ రోజున పీఠం ప్రక్కకు వచ్చి సాక్ష్యం పలికిన. చప్పట్లు కొడదాం పిల్లారా దేవునికి. ఇట్లాంటి అద్భుతాలు చాలా జరిగాయండి సువార్త ప్రయాణంలో. నాకు సువార్త దేవుడు చాలా చేశాడు, నేను కాదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున ఆ మరిదల సభ్యులు ఆ మంచి కార్యాన్ని చేయడానికి అక్కడికి వెళ్ళి ఉండకపోయినట్లయితే, లేకపోతే మీలాంటి సొడాలిటీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఆ మంచి కార్యాన్ని చేయకపోయినట్లయితే ఆ అద్భుతం జరగటానికి ఒక అవకాశాన్ని కోల్పోయినటువంటి వాళ్ళం అయ్యేవాళ్ళం మనం. ఆ రోజున నేను నమ్ముతున్నాను ఆ అవకాశం ఆ మరియ తల్లి యొక్క అనుచరులంటే ఆ బిడ్డల ద్వారా ఆ బిడ్డకి కల్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత అనుచరులారా, మరియమాతను మీ ఆదర్శంగా పెట్టుకోవటం మాత్రమే సరిపోదు, మీరు మరియమాతకి సాక్షులుగా జీవించాలి. ఆమె జీవితం మీ జీవితంలో కనబడాలి, ఆమె త్యాగం మీ జీవితంలో కనబడాలి, ఆవిడ ప్రేమ మీ జీవితంలో కనబడాలి, ఆమె సేవ మీ జీవితంలో కనబడాలి. అప్పుడే మీరు ప్రియులారా దేవునికి ఇదిగో నిజమైన సాక్షులుగా మీరు జీవించగలుగుతారు. నిరీక్షణని, ఆదరణని, ఆ యొక్క హోప్ని, ఆ నమ్మకాన్ని 10 మందికి అందించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడండి, ఇదిగో దేవుని అద్భుత కార్యములను ప్రకటించ మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారు మీరు బిడ్డలారా. దేవుని యొక్క అద్భుత కార్యాలు ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. ఊరికే దేవుడు మిమ్మల్ని పిలవలా, ఏదో సంవత్సరానికో వారానికో ఒకసారి కాదండి. మీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. నేను పాస్టల్ సెంటర్ డైరెక్టర్గా రాకముందు, విజయవాడకు రాకముందు ప్రియులారా, నేను తేలప్రోలు అనే విచారణలో పనిచేసేవాడిని. అక్కడ తేలప్రోలులో ఉన్నటువంటి వారు కూడా మాకళ్ళు ఎక్కువ మర్యాదలం అండి. సేమ్ ఇలానే మీలాగానే ఉంటారు, సొడాలిటీ మెంబర్స్ లాగానే ఉంటారు. మర్యాదలం చాలా ఎక్కువగా బలంగా ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి వారు కూడా చలికాలం క్రిస్మస్కి ముందు అంత ధనవంతులేం కాదండి, పేదవాళ్లే. వాళ్ళకున్న డబ్బులు కూడబెట్టి ఆ ముసలోళ్ళ మఠాలు ఉంటాయి, అక్కడ వృద్ధాశ్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దుప్పట్లు పంచటం, చీరలు పంచటం, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. ఇది సేవా కార్యం. అదేవిధంగా ప్రియులారా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో, ముఖ్యంగా ఎవరు తోడు లేనటువంటి వారు, ఎవరు నీడలేనటువంటి వారు, వారి దగ్గరికి వెళ్ళి జపమాల చెప్పటం, వాళ్ళకి ఏదో కాస్తో కూస్తో ధన సహాయాన్ని చేయటం,
మేము తోడుగా ఉన్నామమ్మా, మేము తోడుగా ఉంటామమ్మా, మీకోసం ప్రార్థన చేస్తామన్నా. కొండంత అండ ప్రియులారా వాళ్ళకి. బాధల్లో ఉన్న వాళ్ళకి నువ్వు చేసిన చిన్న సహాయం ఎలా ఉంటుందండి? కొండంత అండ. ఇచ్చుటలోనే ఆనందం, ఇవ్వడంలోనే ఆనందం. ఆ ఇవ్వడం నీ ప్రార్థన ద్వారా ఇవ్వచ్చు, నీ మంచి మాటల ద్వారా ఇవ్వచ్చు, నీ కాస్త కుస్త ధన సహాయం ద్వారా ఇవ్వచ్చు, కొన్ని వస్తువుల ద్వారా ఇవ్వచ్చు, ఓదార్పు ద్వారా ఇవ్వచ్చు, వీధి రూపాలలో ఇవ్వచ్చు, మరియ తల్లిలాగా ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రియులారా ఆ యేసయ్య నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలని ప్రకటించాలి. ఏం చేయాలి? ఎలా ప్రకటించాలి? నోటితో కాదు, మీ క్రియల ద్వారా. దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నెలకి 50,000, నెలకి 1,00,000 రూపాయలు, నెలకి 2,00,000 రూపాయలు. దేవుడు నాకు ఈ అద్భుత కార్యాన్ని చేశాడండి. నేను ఎప్పుడు చెప్తానండి, మన గొప్ప కాదు, నా గొప్ప కాదు గురువు కావటం, ఆయన కృప, ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన దీవెన. దట్స్ ఆల్. నేను ఎప్పుడు ఏమంటాను తెలుసా? అదే రోడ్డు మీద నువ్వు వెళ్ళావు, ఇంకోడు వెళ్ళాడు, వాడికి యాక్సిడెంట్ అయింది, నీకు యాక్సిడెంట్ కాల. ఎవరి గొప్పతనం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రోడ్డు మీద అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒకడు చచ్చిపోయాడు, కానీ నీకేమీ కాకుండా దేవుడు కాపాడాడు. ఎవరి కృప అండి? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే పరీక్షని నువ్వు రాశావు, ఇంకోళ్ళు రాశాడు, దేవుడు నీకు చిన్న ఉద్యోగం అని ఇచ్చాడు, వేరే వాళ్ళకి అది కూడా ఇవ్వలా. నీ జ్ఞానం అనుకుంటున్నావా? ఎవరి కృప? దేవుని కృప, దేవుని కార్యం అది నీలో జరుగుతుంది. ప్రియులారా, అదే భోజనం నువ్వు తింటున్నావు, అదే భోజనాన్ని నీ ప్రక్కన వాళ్ళు కూడా తింటున్నారు, కానీ దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచాడు. పలానా వ్యక్తికి ఆరోగ్యం పాపం లేదు. ఎవరి గొప్పతనం? నేను బాడీ బిల్డర్ని అనుకుంటున్నావా? నీ గొప్పతనం అనుకుంటున్నావా? నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాబట్టి 6 ప్యాకులు 8 ప్యాకులు అనుకుంటున్నావా? 6 ప్యాకులు 8 ప్యాకులు చేసినట్టు పునీత్ రాజ్కుమార్ పిల్లరా సినిమా హీరో కర్ణాటకలో ఏం జరిగింది? ఆయన పరిగెడుతూనే ముందుకు పడి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సిఐ గారు హైదరాబాద్లో షటిల్ గేమ్ ఆడుకుంటా ఏమయ్యాడు? ముందుకు పడి. ఇది నీ గొప్పతనం ఎవ్వడిది కాదండి, దేవుని యొక్క గొప్ప కృప, దేవుని యొక్క గొప్ప దీవెన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బిడ్డ, నీ పిల్లవాడు చదువుతున్నాడు, పక్కన పిల్లవాడు చదువుతున్నాడు, నీ కుర్రవాడికి కాస్త కుస్త మార్కులు వస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావా మా కొండ, మా బంగారం, మా వెండి, బాగా తెలివైనటువంటి వాడు అనుకుంటున్నావా? ఇదిగో ఆయన జ్ఞానం ఇవ్వకపోతే ఎవడికి కూడా జ్ఞానం ఉండదండి. ఆయన కృప, ఆయన దీవెన. కాబట్టి నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, నాకు ఏమి లేదు అని గొనుక్కుంటా కూర్చోటం కాదండి, నాకు ఏమి లేదని దేవుని తిట్టుకుంటా కూర్చోటం కాదండి. నీకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు, నీకున్న దాన్ని బట్టి దేవునికి సాక్ష్యం చెల్లించు, నీకున్న దాన్ని బట్టి 10 మందికి ఇవ్వడానికి ప్రయత్నం వచ్చాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏలియా కాలంలో ఆమె దగ్గర లక్షల రూపాయలు ఉండివ్వాలా. ఏలియాకి ఏం చేసింది? పిడతలో ఉన్న కొద్దిగా పిండి, కడవలో ఉన్న కొద్దిగా నూనె, ఆ కొద్ది కూడా దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు నమ్మింది కాబట్టి ఇచ్చింది. కరువు కాలం అంతా దేవుడు ఆమెను కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఎవరిచ్చారు? 5 రొట్టెలు 2 చేపలు, ఒక పసి పిల్లవాడు ఇచ్చాడు. ఆయన దగ్గర 100 రొట్టెలు ఉంటాయి ఇవ్వాల, అతని దగ్గర ఉన్నది 5 రొట్టెలే 2 చేపలే. ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా యేసయ్య తీసుకున్నాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య తీసుకున్నాడు, గొప్ప అద్భుతాన్ని చేశాడు. నీవు కూడా ఇక్కడ ఇవ్వటం అంటే ప్రియులారా, 10 మందికి నీ సమయాన్ని ఇవ్వు, నీ మంచి మాటలు చెప్పు, ఓదార్పు కలిగిన మాటలు చెప్పు. మరియ తల్లిలాగా నీవు కూడా సందర్శించు. ఈరోజు పండగ మనం చేసుకుంటున్నాం. ఒక్కడుగు ముందుకై ఆ తల్లి దగ్గరికి వెళ్ళు, ఆ తల్లితో మాట్లాడు. అమ్మా, నేనున్నానమ్మా, నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా. ఎంతోమంది నాకు ప్రార్థన ఫోన్లు చేస్తారండి. ఈ మధ్యలో నా ఫోను పబ్లిక్ టెలిఫోన్ అయిపోయిందండి, అందరూ తెలిసిపోయింది. కొన్నిసార్లు ఫోన్ నెంబర్ మారుద్దామా అనుకుంటా, కొన్నిసార్లు బాధేస్తుంది. రూమ్లోకి వెళ్ళేసరికి 30-40 కాల్స్ ఉంటాయి నాకు. అర్థమైందా? కొన్నిసార్లు ఏ కొద్దిగా సమయం దొరికినా కానీ ఫోన్ చేసినటువంటి వాళ్ళ ఫోన్ తీసుకోవటం, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పే బాధ వింటాం. ప్రియులారా, మనమండి కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదండి.
మరియ తల్లిలాగా ఒక తల్లి దగ్గరికి వెళ్ళి 100 వచనములు పలికితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. శుభవచనాలు పలికితే చాలు, మంచి మాటలు పలికితే చాలు. కానీ సొడాలిటీ మెంబర్స్ అందరికీ ఒక మాట, గురువుగా చెప్తున్నా, మీరు ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, బాధల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆ వ్యక్తి నమ్మకంతో మీతో పంచుకున్నటువంటి వేదనాపూరితమైన సీక్రెట్స్ ఆమె అతని ఇంటి గుమ్మం దాటిన తర్వాత మరిచిపోవాలి. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా? ఆమె నాకు తన బాధ అంతా చెప్పుకున్నారు కదా అని ఊరంతా సాటింపేయి మాకండే. అర్థమైందని చెప్పింది. కొన్నిసార్లు మన మీద నమ్మకంతో నేను అందుకే పేరు చెప్పను, ఊరు చెప్పను. సహజంగా కొంతమంది నాతోటి పర్సనల్గా చెప్పుకుంటారు, స్వామి ఇది సాక్ష్యంగా ఉంటుందేమో 10 మందికి మీ ప్రసంగంలో చెప్పండి స్వామి అని అడుగుతారు. అప్పుడు నేను వాడతానండి. అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొడాలిటీ మెంబర్స్గా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము మరియ తల్లికి సాక్షులుగా ఉండాలి, యేసయ్యకి సాక్షులుగా ఉండాలి. ఈ సందర్భంగా ప్రియులారా, సమయం ఎక్కువ లేదు, నేను ఇప్పుడే చూసుకున్నాను, సమయం అంతా అయిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకి 10 విషయాలలో బాధలలో ఉన్నవాళ్ళకి, 10 విషయాలలో బాధలలో ఉన్నవాళ్ళకి సొడాలిటీ మెంబర్సు ఆదరణగా ఉండాలి. 10 రకాల మనుషులకండి. అది ఎవరు అనే విషయాన్ని మీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఇవి నా మాటల్లో కాదండి. పొద్దున ఒక పుస్తకం చెప్పాను, మధ్యాహ్నం తెద్దాం అనుకున్నా, రూమ్లో ఉంది, ఆ పుస్తకం తెద్దాం అనుకున్నా, హడావిడిగా వచ్చాను కాబట్టి మర్చిపోయాను. నెంబర్ 1, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఎవరికి నిరీక్షణ కావాలి అని పాపుగారు చెప్పారంటే, నిరీక్షణ యాత్రికులు అనేటువంటి ప్రియులారా, ఇదిగో నిరాశపరచన నిరీక్షణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, ఎవరికి నిరీక్షణ అవసరమై ఉన్నదంటే, ఈ లోకంలో యుద్ధం వలన బాధలు పడుతున్నటువంటి వారి నిరీక్షణలో ఉన్నారు. ఎవరు మాకు తోడుగా ఉన్నారని బాధల్లో ఉన్నారండి. ప్రియులారా, ఒకవైపున ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. మీకు తెలియదండి యుద్ధం అంటే ఏంటో. యుద్ధం అంటే ఏంటో మీకు తెలియదండి. తినడానికి తిండి ఉండదు. పసిపిల్లలు ప్రియులారా కళ్ళెదురుగా చచ్చిపోతుంటారండి. కాళ్ళు తెగిపడతాయి, చేతులు తెగిపడతాయి. ఆ సగం శవంతో బ్రతుకుతూ ఉంటారు ప్రియులారా. బాధాకరమైన భయంకరమైన జీవితం. అదేవిధంగా మీకు తెలుసా, మనం సవాలు చేస్తాం, యుద్ధం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు, పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తుంది అని మనం ఇక్కడి నుంచి కోతలకు వస్తామండి. ఒక్కొక్క బాంబు తయారు చేయడానికి ఎన్ని కోట్లు తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలు తెలుసా? అసలు మిలిటరీ మీద ఒక్కొక్క దేశం ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెడుతుందో తెలుసా? మీకు అందరికీ ఒక మాట షాకింగ్ న్యూస్ చెప్తాను, వినండి. ప్రపంచంలో ఇప్పుడు దాకా న్యాచురల్ కెలామిటీస్, న్యాచురల్ సిక్నెసెస్ వల్ల కంటే కూడా, అంటే అంటువ్యాధుల వల్ల వచ్చినట్టు మరణాల కంటే, వినండి జాగ్రత్తగా, అంటువ్యాధుల వల్ల, నిజాలు చెప్తున్నాండి మీతోటి, అంటువ్యాధుల వల్ల వచ్చిన మరణాల కంటే, అంటువ్యాధులు, రోగాలు, అదేవిధంగా తుఫాన్లు, వరదల వల్ల వచ్చిన మరణాల కంటే మానవుడు సృష్టించుకున్న యుద్ధాల వల్ల ఎక్కువ మంది చచ్చిపోయారంటండి. బాధాకరమైన విషయం ప్రియులారా, ఎంత వేదనాకరం. యేసయ్య ఈ లోకానికి ఇచ్చింది ఏమిటి అంటే ప్రియులారా, నిరీక్షణలో భాగం ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. బిడ్డలారా, క్రైస్తవులంగా, సొడాలిటీ మెంబర్స్గా మనం ఆపాల్సిన యుద్ధాలు కాశ్మీర్లో కాదు, మనం ఆపాల్సిన యుద్ధాలు ఇజ్రాయెల్లో కాదు, మనం ఆపాల్సిన యుద్ధాలు ఉక్రెయిన్ రష్యా మధ్యలో కాదు, మన ఇళ్లల్లో అత్తకి కోడలకి మధ్య ఉన్న యుద్ధాలు ఆపితే చాలు. అమ్మా, అవును, తగ్గుదాం ఒక అడుగు. అర్థం కాలేదమ్మా? యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అమ్మా? ఇంట్లోనే. వాటిని ఆపటానికి ప్రయత్నం చేద్దామమ్మా. వాటిని ఆపటానికి మన ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. మన బాధ్యత. అవును ప్రియులారా, పాపు గారు అంటున్నారు, యుద్ధములో ఉన్న బాధితులపై కారుణ్యాన్ని కలిగి ఉండండి. మే నెల 8వ తారీఖున లియో 14వ పాపు గారు ఎన్నిక చేయబడ్డారు. ఎన్నిక చేయబడినటువంటి మరుసటి ఆదివారం
పాపుగారు ఏం చెప్పారో తెలుసా? యుద్ధాలు జరిగే చోట నేను సంధి చెయ్యటానికి, నేను వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఏర్పాటు చేయడం నేను సిద్ధంగా ఉన్నారని పలికారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము కూడా క్రైస్తవులంగా ఈ యుద్ధాలను తగ్గేటటువంటి వాతావరణంలో, ప్రేమను పెంచేటువంటి వాతావరణంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండవది, అతి భయంకరమైన విషయాన్ని మీకు చెప్తానండి. ఆ పుస్తకంలో పాపుగారు రాశారండి, ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, సంసారాలు జీవిస్తున్నారో, కానీ మాకు పిల్లలు వద్దు అంటున్నారండి. బాధాకరమైన విషయం. రెండవ అతి భయంకరమైనటువంటి విషయం ప్రియులారా, ఈ మధ్యకాలంలో డింక్ కపుల్ అంటారండి. తెలుసా ఎవరికన్నా? డింక్ కపుల్. ఏంటి డింక్ కపుల్ అంటే? డ్యూయల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్. డింక్ కపుల్ అన్నమాట సిటీస్లో బాగా. డింక్ అంటే ఏంటి? DINK. దానికి ఒక పేరు పెట్టారు. పెళ్లి చేసుకుంటాం, ఇద్దరం ఉద్యోగాలు పెట్టి డ్యూయల్ ఇన్కమ్ రావాలి, బట్ నో కిడ్స్. పిల్లలు మాకొద్దు. శ్రీ సభ కన్నీరు కారుస్తుంది. దేవుడిచ్చిన పిల్లలని స్వీకరించటం లేదు చాలామంది. భ్రూణ హత్య. భ్రూణ హత్య అంటే ఏంటండి? గర్భములో ఉన్న, ఏమంటారు దాన్ని? అబార్షన్ చేయించుకోవటం. అబార్షన్ చేయించుకోవటం నరహత్యతో సమానం. నరహత్య అది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఫాదర్ గారు చాలా కఠినంగా చెప్తున్నారని మళ్ళీ రానిమాకండి ఫాదర్ గారు అని చెప్పుకోండి, మీ ఫాదర్కి నాకు ప్రాబ్లం లేదు. కానీ అబార్షన్ అనేటువంటిది నరహత్యతో సమానం. ఇట్ ఈస్ నరహత్య. చాలా చోట్ల సహజీవనం ఏంటిదండి అంటే ఏంటి? పెళ్లి చేసుకోరు, అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తారు భార్యాభర్తల్లాగా. పాపం. ఏమండి మీకు బాధపడద్దు. మీరు ఒకటి అడిగినా, సొదోము గొమొర్రు ప్రజలను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? ఏ పాపం ఎక్కువైంది? వివాహ ధర్మాన్ని మీరి, దేవుడు పెట్టినటువంటి ఆ వివాహ ధర్మాన్ని, కట్టుబాటును మీరారు. అందుకాదా నాశనం చేస్తుంది. మనందరం కూడా వివాహ ధర్మములో మరియ తల్లి యొక్క సొడాలిటీలో ఉన్నటువంటి ఆదర్శంగా ఉండాలి మన వివాహాలు. అదేవిధంగా దేవుడిచ్చిన పిల్లలని, మీకేం తెలుసు స్వామి, మీరేం సన్యాసులు, పిల్లలతో ఉన్న బాధలు మీకేం తెలుసు స్వామి అంటారు మీరు నన్ను. లేదు ప్రియులారా, పాతకాలంలో ఒక కుటుంబంలో డజన్ల పిల్లలు ఉండేవాళ్ళు, అవునా కాదా? ఆ తర్వాత నిదానంగా పొట్టి కుటుంబాలు వచ్చినాయండి. ఏ కుటుంబాలు? పొట్టి కుటుంబాలు, బుడ్డ కుటుంబాలు. వాటిని ఏమంటారు? చిన్న కుటుంబాలు, చిట్టి కుటుంబాలు వచ్చినాయి. నిదానంగా ఏమంట మొదలుపెట్టారంటే, మాకు పెద్ద కుటుంబాలు వద్దు, మేమిద్దరం అది పోయిందండి. ఇద్దరు వద్దు ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు ఒకరే ముద్దు, అది కూడా పోయిందండి. ఒక్కరు వద్దు, అసలే వద్దు. పాపుగారు చెప్పిన మాట అండి, నా సొంత మాట కాదండి, ఇది చెప్తున్నారండి. ఆ పుస్తకంలో రాశారు నిరీక్షణ గురించి. ఈ సంవత్సరం అంతా మనం ధ్యానించాల్సిన పుస్తకంలో ప్రియమైన క్రైస్తవులారా, మీరు దేవుడిచ్చిన పిల్లలని కాదనమాకండి. నాతోటి ఒక సాక్ష్యం చెప్తానండి, సమయం ఎక్కువ లేదు. ఒక తల్లి వచ్చి నా దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. పిల్లయి 15 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరండి, నాకు పిల్లలు కావాలండి, ఏడుస్తుందండి. ఏడ్చిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ ఏడుస్తున్న పొరపాటున ఒక మాట జారిందండి. ఏమనంటే, స్వామి ఇది మా తప్పే స్వామి, దేవుడు మాకు ఇచ్చినోడు పిల్లల్ని అని తీసేపించుకున్నానండి నేను. ఏం చేసిందంట? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఏం చేసిందంటామా? పిల్లల్ని తీసేపించిందంటండి. చెబుతుంది ఇప్పుడు, ఆనాడు దేవుడు బిడ్డనిస్తే నేను తీసేపించుకున్నా. దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? ఇంకా నీకు బిడ్డనివ్వను పో, నీకు బిడ్డను ఇవ్వను పో అన్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, మీరందరూ అనుకుంటారు కొన్నిసార్లు, మొన్న ఈ మధ్యలో
నేను ఒక వార్తను చదివినప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయండి. ఆ పిల్లలు నాకు ఇచ్చిన పెంచుకునేవాడినిగా అనిపించింది. రాజమండ్రి దగ్గర ఒక తండ్రి 2 కుమారులను తానే చంపేశాడు. 2 చిన్నపిల్లలను తానే చంపేశాడు. ఎందుకు అంటే అతను అన్నాడు, ఇప్పటి వరకు నేను పెద్ద స్కూల్లో, మంచి స్కూల్లో నేను చేర్పించి చదివించాను. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు చిన్న స్కూల్లో చేర్పించాల్సి వచ్చింది. నాకు నామూషిగా ఉంటుందని, నా పిల్లలకి అంత మంచి చదువు రాదని, అంత మంచి ఉద్యోగం రాదని నేను అందుకనే ఆ పిల్లల్ని చంపేశానని అన్నాడండి వాడు. వార్తల్లో వచ్చిందండి, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త అండి. కొంతమంది చదివి ఉంటారు మీలో. ప్రియులారా, నీకు బిడ్డలను ఇచ్చినటువంటి దేవుడు ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పించడా? నీకు మార్గాన్ని చూపించడా? వాళ్ళు ఏదో ఒక రకంగా బ్రతుకుతారు కదా. దేవుడిచ్చిన పిల్లల్ని కాదనమాకండి ప్రియులారా. ఇదిగో ఈ మధ్యలో మన చీఫ్ మినిస్టర్ కూడా అన్నాడు కదా, పిల్లల్ని కనమని. ఈ మధ్యలో పిల్లలు తగ్గిపోతున్నారు, పిల్లల్ని కనమని అన్నాడు. ఎందుకండి పిల్లలు దేవుడిచ్చినప్పుడే వద్దంటామను? మనంతటా మనం భూమి మీద అండి, మనంతటా మనం మన పాపం కారణంగా చేసుకుంటున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన బాధ్యత ముఖ్యంగా పిల్లలని స్త్రీ సభకు అందించటం. వివాహ ధర్మాల్లో ఏంటో తెలుసా? అవిభాజ్యం, శాశ్వతత్వం, దేవుడిచ్చిన పిల్లలను పెంచటం దేవునికి చిత్తానుసారముగా. అన్నిటికంటే ముఖ్యమైన భార్యాభర్తల యొక్క దేవునిలో ఉండే సంతోషం, దేవునిలో ఉండే సంతోషం, వీటిని మరవకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 3వది, ఖైదీల ఎడల కనికరాన్ని చూపించాలి. ఎవరి ఎడల? ఖైదీల ఎడల కనికరాన్ని చూపించాలి. మీకు తెలుసా ఈ విషయం? భారతదేశంలో జైళ్లలో మగ్గేదంటండి 80% మంది అంటండి తప్పు చేయనోళ్ళేనంటండి. నేను ఏది మాట్లాడిన స్టాటిస్టిక్స్ రెఫరెన్స్ రాసుకొని వస్తానండి, అంతా కూడా సిద్ధపడి వస్తానండి. ఏంటి అన్నట్టు ఎక్కడి నుంచి అది తీసుకుంటున్నా కూడా రాసుకొని వస్తానండి. సొంత మాటలు ఏదో పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడదు. భారతదేశంలో ఉన్నట్టు జైళ్లలో మగ్గేది నేరం చేసిన వాళ్ళు కాదంటండి, నేరం చేసినోడు తప్పించుకుంటున్నాడంటండి. పాపం, దారుణం కదండి. నేరం చేసి జైల్లో ఉంటేనే బాధాకరం, కానీ అటువంటిది నేరం చెయ్యనటువంటి వాడిని తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తున్నారు. విజయ్ మాల్యాకి జైలు లేదు, నీరవ్ మోడీకి జైలు లేదు. ఎవరో వీళ్ళు తెలుసా? మనం బ్యాంకుల్లో పెట్టిన డబ్బుల్ని దోచుకున్నటువంటి వాళ్ళు. మొహమాటంలో అక్కడ చెప్పండి అండి, దీన్ని మన డబ్బులండి. వాళ్ళు ₹1,000 కాదు, ₹1,00,000 కాదు, కోట్ల రూపాయలు. వాడు ఇంగ్లాండ్ వెళ్ళి కులుకుతూ ఉంటాడు. క్షమించండి ప్రభు, నన్ను క్షమించాయి, ఉన్న నిజాలు చెప్తున్నా. ఈడు అమెరికా వెళ్ళి కులుగుతూ ఉంటాడు మన డబ్బులతోటి అండి. నువ్వు కష్టపడిన డబ్బులతోటి, నువ్వు ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి. ఈ మాట నేను మాట్లాడితే గవర్నమెంట్ వాళ్ళకి, మీలో ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఉంటే నా మీద కోపం వస్తుందేమో. ఎందుకు మళ్ళీ వచ్చిన కూడా కొన్ని తెచ్చుకోవడం ఎందుకమ్మా? ఏదో ఒక పూట వాక్యం చెప్పుకొని వెళ్ళేవాడిని. ఏసాయని సిలువేసినట్టుగా నన్ను కూడా సిలువేశారనుకో. ఎక్కడ ఎవరైనా, ఎవరండి ఆయన? కొత్తగా వచ్చాడు ఈయన బిజినెస్ మ్యాన్ అదాని. ఎవరండి? అదాని. ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ రావాలంటే ఎవరి పర్మిషన్ ఉండో తెలుసా? అదాని మెంబర్స్. ఈ పోర్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్ట్స్ అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలుసా? గవర్నమెంట్ చేతుల్లో లేవు. ఎస్, దిస్ ఆల్ నాలెడ్జ్. అంబానీ, అదాని. అంబానీ నిదానంగా ధనాన్ని చేకూర్చుకున్నాడండి వాళ్ళ తండ్రి కాళ్ళ నుంచి కష్టపడుకుంటే కాస్తో కూస్తో. అదాని అట్టగాదండి, అదాని అట్టగాదు. నేను చెప్పింది ఎవరికి వినపడలేదు కదండి, నేనేం చెప్పలేదండి. ఇప్పుడు మరియ తల్లి గురించి చూసా అంతే, మరియ తల్లి గురించి చూసా అంతే. అవునండి, నవ్వుకోవటం కోసం చెప్పట్లేదండి, ఇది దోపిడీ జరుగుతుందండి. ప్రభువు నిరీక్షణ గురించి మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇదిగో పేదల పట్ల కనికరాన్ని కలిగి ఉండండి, పేదల పట్ల కనికరాన్ని కలిగి ఉండండి.
రాను రాను ప్రియులారా ప్రపంచంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదవాళ్ళు ఇంకా. నువ్వు రోజు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావు కదా, రెక్కలిరుచుకొని పొద్దున పోయి సాయంత్రం దాకా ఉద్యోగం చేస్తావు. ఆడు ఏసీలో కూర్చుంటాడు. పేదరికం అంటే ఏంటి తెలియదు. జాగ్రత్త, ప్రపంచం మారుతుంది. పాపుగారులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ విషయంలో. పేదల పక్షాన ఉండాలి. ప్రభు అన్నాడు, నేను పేదలకు సువార్తను బోధించుటకై వచ్చితని దేవుడు నన్ను పంపాడు. లూకా సువార్త 4వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదమ్మా, సమయం లేదు, అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పిల్లారా, నిరీక్షణ మనం ఎవరికి ఇవ్వాలంటే వలసదారులకు ఇవ్వాలి. ఎవరండి వలసదారులు? ఎవరు వలసదారులు? పని కోసం మన మధ్యలోకి వస్తారు చూడండి పాపం. ఒరిస్సా నుండి పని కోసం వస్తారు చూడండి పాపం. కొన్ని చోట్లయితే మొన్న కరోనా సమయంలో మేము తేలప్రోలు హైవే ప్రక్కనే ఉంటామండి. రోజు పాపం వందల మంది అండి. బస్సులు లేవు, ప్రయాణాలు లేవు, నడుచుకుంటా కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళ కుటుంబాలను చేరుకున్నారండి పాపం. ఈ వలసదారులు అంటే ఏంటో బాలయేసుకు తెలుసండి, మరియ తల్లికి తెలుసండి. హెరోదు నుంచి వాళ్ళు తప్పించుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. హోలీ ల్యాండ్ టూర్కి వెళితే మీరు చూస్తారండి, మరియ తల్లి, యోసేపు, బాలయేసు ఎక్కడ దాక్కున్నారో మీరు చూస్తారండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు 4 సంవత్సరాలు 48 నెలలు దాక్కున్నారండి హెరోదు రాజు నుండి. అక్కడ వాళ్ళు మరియ తల్లి వీళ్ళు దాక్కున్నట్టే కేవ్ చర్చ్ అంటారండి. ఏంటిది? ఒక గుహలో, ఒక రాతి గృహలో మరియ తల్లి, యోసేపు, బాలయేసును పెట్టుకొని దాక్కున్నారండి వాళ్ళు. ఎందుకంటే హెరోదు అక్కడ కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు వాళ్ళని. ఇదిగో బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఈ వలసదారులు మీ ప్రక్కన పాపం పనిచేయడానికి వచ్చారనుకో, వాళ్ళని చేదరించుకోమాకండి పాపం. వాళ్ళ మీద కొద్దిగా కనికరాన్ని చూపించండి. ఒక ముద్ద అన్నం పెట్టండి, మరియ తల్లిలాగా సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు పిల్లారా. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు వస్తుంది పిల్లారా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పట్ల ఆదరణ కలిగి ఉండండి. ప్రతిదానికి వాక్యం ఉందండి, నాకు సమయం లేదు కాబట్టి చెప్పుకుంటూ వెళుతున్నానండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారండి. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. దీర్ఘకాలికంగా మంచంలో ఉంటారు చూడండి. కొన్నిసార్లు వాళ్ళు చచ్చిపోవాలనుకుంటారండి. మీ కుటుంబంలో ఎవరైనా కానీ అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి వాళ్ళ ఎడల ప్రేమను చూపించండి. మన బాధ్యత ఏంటిది? మన బాధ్యత. నిరీక్షణ యాత్రికులముగా వారికి నిరీక్షణనివ్వాలి, నమ్మకాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. మరియ తల్లిలాగా మనము కూడా సహాయము చేయాలి. అప్పుడే మనకి దేవుని దీవెనల ప్రియులారా, అప్పుడే మనకి దేవునికి ఆశీర్వాదాలు. ఇంకొకటి ముఖ్యమైనది, మనందరికీ ముఖ్యమైనది వృద్ధులు. దారుణమండి, దారుణమైన వీడియోలు. నేను మొన్న వీడియోలో చెప్పానండి, ఒక తల్లి దగ్గరకి కొడుకొచ్చి వీడియోలను ఎలా రికార్డ్ అయిందో తెలియదు కానీ ఆ పేపర్లో తీసుకొచ్చేసి అమ్మ సంతకం పెట్టమన్నాడు. ఆస్తి పేపర్లు వీడియోలో క్లియర్గా ఉందండి. ఆమె భయంతో నేను పెట్టనన్నది. ఏం చేశాడో తెలుసా? కొడుకు చంపలు వాయించేశాడు. ప్రియులారా, వృద్ధుల ఎడల కనికరముతో ఉండండి. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కూడా. నువ్వు వయసులో ఉన్నావు కదా అని నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోకపోతే నీకోసం వెయిటింగ్, 7 అంతలు అధికంగా వెయిటింగ్. డోంట్ వరీ. నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోకపోతే దేవుడు కూడా నీకోసం రెడీగా పెడతాడు. వద్దో, మనకి దీవెనే కావాలి, ఆ శాపాలు మనకి వద్దో, ఆశీర్వాదం కావాలి మనకి. నీ తల్లిదండ్రుని గౌరవించు బిడ్డ. దేవుడు ముఖ్యంగా వృద్ధులు, మనోళ్ళు కాపోయినా పరాయోళ్ళని వాళ్ళ కనికరాన్ని కలిగి ఉందాం, కనికరాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ముఖ్యంగా ప్రియులకు దేవునులారా, చివరిగా ఒక ముఖ్యమైనటువంటిది, కొంతమంది విశ్వాసంతో పోరాడుతూ ఉంటారండి పాపం. విశ్వాసంతో పోరాడుతూ ఉంటారు పిల్లారా. అర్థమవుతుందా? నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు తెలియనటువంటి బాధల్లో. వాళ్ళకి అండగా ఉండు, వాళ్ళకి ఆదరణగా ఉండును. ఇది మనందరి యొక్క బాధ్యత. ప్రియమైనటువంటి మరియ తల్లి యొక్క సోడాలిటీ మెంబర్స్, ఇది మనందరి యొక్క బాధ్యత, ఏ ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. మరియమాత నిరీక్షణ యాత్రికురాలు, మరియమాత గొప్ప యాత్రికురాలు.
ఆ మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి యాత్ర చేసింది సహాయం చేయడానికి. ఆ మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, బెత్లెహేము నగరానికి ఒక కాంతిశీకులుగా యాత్ర చేసింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో చిన్న బాలయేసుని అక్కడే కన్నది ప్రియులారా. ఆ మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, చిన్న బాలయేసుని తీసుకొని ఐగుప్తుకు యాత్ర చేసింది, నిరీక్షణ యాత్రికురాలుగా యాత్ర చేసింది. ఆ మరియ తల్లి ప్రియులారా మరలా తిరిగి యాత్ర చేసింది ఎక్కడికి? ఆ యొక్క నజరేతు నగరానికి తిరిగి యాత్ర చేసింది. మరియ తల్లి జీవితం అంతా కూడా ఒక నిరీక్షణ యాత్ర, ఒక నిరీక్షణ యాత్ర. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మరణించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ 2025వ సంవత్సరాన్ని నిరీక్షణ యాత్రికులుగా గడపాలి అని చెప్తున్నారు పిల్లారా. అదే మరియ తల్లి ప్రియులారా బాలయేసును మోసుకుంటూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళింది, సిమియోను చేతుల్లో పెట్టింది. అదే మరియ తల్లి ప్రియులారా బాలయేసు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభువుతో పాటు పాస్కా పండుగకి యెరూషలేము యాత్ర చేసింది ప్రియులకు దేవుని బిడ్డలారా. అదే మరియ తల్లి ప్రియులారా యేసు ప్రభువుతో పాటు సిలువ యాత్రలో పాల్గొన్నది ప్రియులారా. అదే మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా శ్రీ సభ యాత్రలో పాల్గొన్నది. కొండ మీద ఆ మేడపై గదిలో వారితో పాటు ఆత్మీయ ప్రయాణాన్ని చేసింది. ఆ మరియ తల్లి ఇప్పుడు మనతో కూడా ఉంది దివ్య ప్రసాద ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మరియ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిరాశ నిస్పృహలకి తావు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరియ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిరాశ నిస్పృహలకి తావు లేదు. ఏమండి, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి రాకముందు ఎట్టా ఉంది ఎలిజబెత్ అమ్మ. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. గర్భములో ఉన్న శిశువు ఎగిరి గంతులు వేశాడు, పరవశించి పాట పాడింది ఎలిజబెత్ అమ్మ. మరియ తల్లి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి కానాపల్లి పెళ్లికి వెళ్ళింది, కొరత ఏర్పడింది. కానీ మరియ తల్లి అక్కడ ఉంది కాబట్టి అక్కడ మామూలు ద్రాక్షారసం కాదండి, ఏ ద్రాక్షారసం దొరికింది? శ్రేష్టమైన పరమానందం అక్కడ కలిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ మరియ తల్లి మేడపై గదిలో ఉంది కాబట్టి వారందరినీ కూడా ఒకచోట చేర్చి వారి భయాలని తీసివేసింది. మన కుటుంబాలలో కూడా మన మధ్యలో కూడా ఆ మరియ తల్లిని ఆహ్వానించుకోగలిగితే, మనము కూడా ఆ మరియ తల్లి వలె మనం జీవించగలిగితే ప్రియులారా మన జీవితాలలో కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈనాడు మనందరము కూడా మరియ తల్లి సొడాలిటీ మెంబర్స్గా ఇదిగో ఒకచోట చేరి ఈ యొక్క పండగను చేసుకుంటుండగా ప్రియులారా ఆ మరియ తల్లిని వేడుకుందాం. అమ్మా తల్లి మరియమాత, నీవానాడు కానాపల్లి పెళ్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు నువ్వు పలికావు. మీరు ఆయన చెప్పినట్లు చేయండి అని పలికావు. అమ్మా మీ బిడ్డలమైన మేము నీ కుమారుని సన్నిధిలో ఉన్నామమ్మా. మాకు నేర్పించు తల్లి, నీ కుమారుని యొక్క వాక్యానుసారముగా జీవించటం ఏ విధముగా, నీ కుమారుని యొక్క వాక్యానుసారముగా బ్రతకటం ఏ విధముగా, నీ కుమారుని యొక్క దీవెనలు పొందుకోవడం ఏ విధంగా మాకు నేర్పించు తల్లి అని ఆ మరియ తల్లిని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తల్లి ఒక ఆరోగ్యమాతగా, ఆ తల్లి ఒక నిత్య సహాయమాతగా, ఆ తల్లి ఒక క్రైస్తవుల సహాయమాతగా, ఆ తల్లి మనందరి తల్లిగా ప్రియులారా మనందరితో ఉంటుంది. ఆ కుమారు నుండి వరాలు మన కొరకై తీసుకొని వస్తుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరం దయచేసి మోకరించుకుందాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ మరియ తల్లి అడుగుజాడలో జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఆ యేసు ప్రభు యొక్క దీవెనలు, ఆ దివ్య ప్రసాద ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద కుమ్మరింప చేయబడాలని మనము కూడా ఆ తల్లికి సాక్షులముగా ఆ తల్లి వలె జీవించటానికి ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ నిరీక్షణ యాత్రికులుగా ఏ విధంగా ఎటువంటి వారికి మనం సహాయంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చిందో అదేవిధంగా మనం జీవించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, బలాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దేవాది దేవుని ఇదిగో ఈ యొక్క కీర్తన రూపంలో ఆ యొక్క దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు, వరాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వరములు పొందుటకు అందరం
మోకరించి చప్పట్లు కొట్టుకుంటూ ఈ కీర్తన పాడుతూ దేవుని యొక్క వరాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం సంతోషంగా. అందరూ సంతోషంగా, ఎవరి చేతులు ఖాళీగా ఉండకూడదు. వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదన్ నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదన్ నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. యేసయ్యా, ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా నీ సన్నిధిలో ఉండి నీ తల్లి యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించటానికి, నీ దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరిని దీవించండి ప్రభువా. నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభువా. ఆ బిడ్డల జీవితాలలో, ఆ బిడ్డల బ్రతుకులలో ప్రభువా ఎటువంటి కష్టాలు, కన్నీరు, వేదన, బాధన ఉందో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ వరాన్ని ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డపై కుమ్మరింపచేయండి ప్రభువా. ఓ దివ్య సప్రసాదనాథుడా, నీ బంగారు హస్తాలను చాచి ప్రభువా నీ బిడ్డ అభిషేకించండి ప్రభువా. ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. మేల్కొల్పవా మమ్ములను దేవా మిమ్ము స్తుతించుటకు. మేల్కొల్పవా మమ్ములను దేవా మిమ్ము స్తుతించుటకు. అలసటతో వచ్చితిమి ఆశ్రయించి దీవించుము. అలసటతో వచ్చితిమి ఆశ్రయించి దీవించుము. వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదన్ నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. నాథా, నీ అనుగ్రహములను మాపై కురిపించవా. ఓ యేసు రాజా, ఓ పరిశుద్ధాత్మ దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరిని ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఓ పరమ వైద్యుడా, ఓ స్వస్థపరచువాడా, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలలో ఎవరైనా కానీ అనారోగ్యముతో, రోగాలతో, వ్యాధులతో ఉన్నట్లయితే ప్రభువా నీ దివ్య సప్రసాదము నుండి ప్రభువా అటువంటి బిడ్డలను తాకండి ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ మా కొరకే ప్రార్థన చేయమని అడిగారు వారందరిని దీవించండి ప్రభువా. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో, నయమ కానిటువంటి అంటు వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో చిలకరించిన ఆయన శుద్ధి చేసి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. తిరువచనం చాటుటకు యేసుని సాక్షిగా నిలుచుటకు. తిరువచనం చాటుటకు యేసుని సాక్షిగా నిలుచుటకు. కనికరించి ఆవుమయ్యా, శాశ్వత శాంతిని ఒసగుమయ్యా. కనికరించి ఆవుమయ్యా,
శాశ్వత శాంతిని వసగుమయా వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదం నాదా నీ అనుగ్రహములను మాపై కురిపించవా నాదా నీ అనుగ్రహములను మాపై కురిపించవా వరములు పొందుటకు నీ సన్నిధికే తెంచెదం నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా నాదా నీ అనుగ్రహములను నాపై కురిపించవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం యేసువా వందనం. యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం దివ్య సప్రసాద ప్రభువా దివ్య వందనం. సప్రసాద ప్రభువా స్తోత్రం దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. పీఠంపై వేం చేసిన యేసువా వందనం పీఠంపై వేం చేసిన యేసువా వందనం. పీఠముపై వేం చేసిన యేసువా స్తోత్రం పీఠంపై వేం చేసిన యేసువా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం పరమ పవిత్రుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం పరమ వైద్యుడా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం స్వస్థపరచువాడా వందనం. స్వస్థపరచువాడా స్తోత్రం స్వస్థపరచువాడా స్తోత్రం. మరియ తనయుడా వందనం మరియ తనయుడా వందనం. మరియ తనయుడా స్తోత్రం మరియ తనయుడా స్తోత్రం. మరియ కుమారుడా వందనం మరియ కుమారుడా వందనం. మరియ కుమారుడా స్తోత్రం మరియ కుమారుడా స్తోత్రం. మమ్ము దీవించువాడా వందనం నమ్ము దీవించువాడా మమ్ము వందనం. దీవించువాడా స్తోత్రం నమ్ము దీవించువాడా స్తోత్రం. మమ్ము ఆశీర్వదించువాడా వందనం మమ్ము ఆశీర్వదించువాడా వందనం. మమ్ము ఆశీర్వదించువాడా స్తోత్రం మమ్ము ఆశీర్వదించువాడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా గొప్ప దేవ దివ్య సప్రసాద ప్రభువా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈనాడు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభువా నీ సన్నిధిలో ఉండి ప్రభువా నీ వాక్యాన్ని ఆలకించి నిన్ను ఆరాధించటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కలిగిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మందరినీ కూడా నీ సన్నిధికి పిలుచుకున్న దేవా ఇదిగో ఈ లోకములో ఎంతో మంది ప్రభువా నీ సన్నిధికి రాలేనటువంటి వారు ఉన్నారు నాయన. నీ సన్నిధి ఎంతో దీవెనకరం, నీ సన్నిధి ఎంతో ఆశీర్వాదకరం. నీ సన్నిధిలో ప్రభు దీవెన ఆశీర్వాదం ప్రభువా నిండైనటువంటి కృప ఉందని మేము నమ్ముచున్నాము తండ్రి. అటువంటి నీ సన్నిధికి ప్రభువా మమ్మల్ని నడిపించినట్టు గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈ జ్ఞానాపురం విచారణలో ఉన్నటువంటి ఇదిగో దేవమాత సొడాలిటీని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దేవమాత సొడాలిటీ ద్వారా ప్రభువా నీవెంతో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు గాను వారిలో ఉన్న విశ్వాసాన్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. దీనిలో ఉన్నటువంటి సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వారి యొక్క విశ్వాసాన్ని ఈ సొడాలితుడి ద్వారా ఇంకా ఇంకా ఎక్కువగా బలపరచండి నాయన. వారు నీకు సాక్షులుగా ఉండటానికి నీ మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని స్వీకరించి ఆ తల్లి యొక్క అడుగుజాడల ముందుకు నడవడానికి కావాల్సిన శక్తిని వారికి ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈ యొక్క జ్ఞానాపురం విచారణ కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా విచారణకులు ప్రకాష్ కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయ గురువుల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ ఉన్న సిస్టర్స్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. కౌన్సిల్ మెంబర్స్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. సొడాలిటీ మెంబర్స్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ యొక్క కార్యం జరగడానికి సహాయం చేస్తున్నారు వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవకు ప్రభువా మీరు ముప్పదంతలుగా నిరంతలుగా ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు నీ సన్నిధికి వచ్చిన బిడ్డను దీవించండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా ఈ క్షణములో నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి తండ్రి. ఈ క్షణంలో దీవించండి, నాన్న ఆశీర్వదించండి. కుటుంబంలో వేదన, బాధ, కష్టాలు, కన్నీటితో ఉన్నటువంటి వారిని దీవించండి నాయన. ఓ దివ్య సప్రసాద ప్రభువా ఈ క్షణంలో ప్రభువా నీ బంగారు హస్తాన్ని చాచి నీ బిడ్డలపై ఉంచండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా చిన్నారి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాము నాయన.
అట్టి వారిని మంచి జ్ఞానముతో నింపండి ప్రభువా, చక్కని తెలివితో నింపండి నాయన. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు ప్రభువా, ఎంతో మంది నాయన డ్రగ్స్కి అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి, నీవిచ్చినటువంటి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నాయన. తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా ప్రభువా, చెడు వ్యసనాలకు బానిసలై ప్రభువా, తల్లిదండ్రుల యొక్క జీవితాలను కన్నీటిమయం చేస్తున్నారు ప్రభువా. అటువంటి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఉద్యోగం కొరకే ఎదురు చూసే బిడ్డల కొరకై, వివాహం కొరకే ఎదురు చూసే బిడ్డల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జీవితంలో స్థిరపడుతున్నట్టు భార్యాభర్తలు, చిన్నారి బిడ్డల కొరకే, వృద్ధుల కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి ప్రభువా, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ ఆశీర్వదించి దీవించమని మా తల్లి అయిన మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరం మోకరించి ప్రియులకు దేవుని బిడ్డలారా, శిరమును వంచుడి. దివ్య సప్రసాద పాట పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాతవు పందము, పంచేంద్రియములు గ్రహింపగల్ గును విశ్వాసమేగా దైవరహస్యం. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ. పరమ పితా మా పాలక జయము, జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు, యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మాకు నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలన చేయి. ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా దేవుడు దేవుని పరిశుద్ధ నామము నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తువు యేసువు యొక్క నామము యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము అతని మిక్కిలి పవిత్ర రక్తము పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసు ఓదార్చువారైన స్పిరితు శాంతువు దేవుని గొప్ప తెలియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము కన్యకయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడు